హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్టిఫాక్ట్స్. ఇండియాలోని మోస్ట్ వాంటెడ్ బందిపోటు, అడవికి రాజు, సందన్వుడ్ స్మగ్లర్, ఏనుగు దంతాల హంటర్, అదే వీరప్పన్. ఈ మనిషి 36 ఏళ్ల పాటు పోలీసుల చేతికి చిక్కకుండా తిరిగాడు. 900కు పైగా ఏనుగులను చంపాడు. అంతేకాదు 184 మందిని హత్య చేశాడు. రాజ్ కుమార్ని కిడ్నాప్ చేశాడు. చివరికి ఎలా చనిపోయాడు, ఆపరేషన్ కోకున్లో ఏం జరిగింది, ఈ ఫుల్ స్టోరీని మీకు ఇప్పుడు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి అండ్ దాంతోపాటు సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే చూడండి, ఈ ఫోటో చిన్నప్పుడు 14 ఏళ్ల వయసులో మొదటి ఏనుగుని చంపాడు. 17 ఏళ్లకే మొదటి మర్డర్. కర్ణాటక, తమిళనాడు, కేరళ అడవుల్లో రాజ్యం చేశాడు. పోలీసులు ఎంత గాలించినా పట్టలేకపోయారు. 50 లక్షల రివార్డ్, కానీ ఎవరు పట్టుకోలేదు. చివరికి 2004లో ఒక అంబులెన్స్లో ఎలా చిక్కాడు అనేది ఈ మిస్టరీని ఇప్పుడు చూద్దాం. వీరప్పన్ అసలు పేరు కూసే మునిస్వామి వీరప్పన్. 1952లో కర్ణాటకలోని గోపీనాథం గ్రామంలో పుట్టాడు. చిన్నప్పటి నుంచి అడవిలో పెరిగాడు. మొదట ఏనుగు వేట, తర్వాత సందన్వుడ్ అంటే గంధపు చెక్కలు, ఈ స్మగ్లింగ్ మొదలెట్టాడు. ఐవరీ అంటే ఏనుగు దంతాల బిజినెస్తో కోట్లు సంపాదించాడు. ఎవరైనా ఇన్ఫార్మ్ అయితే చంపేసేవాడు. పోలీసులు, ఫారెస్ట్ ఆఫీసర్లు, స్థానికులు టోటల్ 184 మర్డర్స్. కొందరు అతన్ని రాబిన్ హుడ్ అని పిలిచేవారు, ఎందుకంటే పేదలకు డబ్బులు ఇచ్చేవాడని. కానీ అతని క్రూరత్వం భయంకరం. పోలీసులతో ఫుట్బాల్ ఆడుకున్నాడని చెప్తారు కొంతమంది. అతను చేసిన ఫేమస్ క్రైమ్స్ అండ్ కిడ్నాప్స్ చూస్తే 1990ల తర్వాత అతని ఆగడాలు పీక్కి చేరాయి. 2000 సంవత్సరంలో కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ రాజ్ కుమార్ ని కిడ్నాప్ చేశాడు. 108 రోజులు హోస్టేజ్ గా ఉంచి 20 కోట్లు ర్యానమ్స్ తీసుకున్నాడని చెప్తుంటారు. తర్వాత మాజీ మంత్రి నాగప్పన్ను కిడ్నాప్ చేసి చంపేశాడు. అడవిలో అతని సామ్రాజ్యం, ఆయుధాలు, గ్యాంగ్, ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఇవన్నీ చూసి పోలీసులు టెన్షన్లో పడ్డారు. కర్ణాటక అండ్ తమిళనాడు గవర్నమెంట్ కలిసి స్పెషల్ టాస్క్ ఫోర్స్ను పెట్టాయి. చివరికి 2004 అక్టోబర్ 18న ఆపరేషన్ కోకున్లో అంతమయ్యాడు. ఒక అండర్ కవర్ పోలీసు అంబులెన్స్ డ్రైవర్గా వేషం మార్చి వీరప్పన్ని మెడికల్ ట్రీట్మెంట్ కని మోసం చేశాడు. ధర్మపూర్ దగ్గర అంబులెన్స్ని పోలీసులు సరౌండ్ చేశారు. వీరప్పన్ పోలీసులకు లొంగలేదు. అందుకు వాళ్ళు కాల్పులు జరిపారు. దాదాపు ఈ కాల్పులు 20 నిమిషాల పాటు జరిపారు. 20 నిమిషాల గన్ ఫైట్లో వీరప్పన్తో పాటు 3 సహచరులు మరణించారు. వీరప్పన్ తల, హిప్, రిబ్స్కి చాలా బుల్లెట్స్ తగిలాయి. దాంతో అతను స్పాట్లోనే చనిపోయాడు. కానీ మిస్టరీ ఏంటంటే కొందరు ఎన్కౌంటర్ కాదు, క్యాప్చర్ చేసి టార్చర్ చేసి చంపారు అని అంటారు. అతని భార్య కూడా అలాగే అన్నది. దాదాపు ఈ ఆపరేషన్కి అయిన ఖర్చు 100 కోట్లు. ఇప్పటికే అడవుల్లో అతని గురించి లెజెండ్స్ ఉన్నాయి. అండ్ ఇది వీరప్పన్ రియల్ అండ్ అన్టోల్డ్ స్టోరీ. ఈ కథ విన్నాక మీకు అతను ఏమనిపించాడు, విలనా లేక హీరోనా? కమెంట్లో రాయండి. అలాగే మరిన్ని మిస్టరీ స్టోరీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో లెజెండరీ క్రిమినల్ స్టోరీతో కలుసుకుందాం. జై హింద్.